వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ నూతన చట్టంతో కేంద్ర ప్రభుత్వ నిధుల్లో 90% నుంచి 60%కి తగ్గిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలో నరసింహులు పాల్గొన్నారు. మనోహరాబాద్ మండలం కోనేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మన్నే కళ్యాణ్ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన అన్నారు. వెల్దుర్తి మండలం ఆరేగూడెం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన చైతన్యరెడ్డి కాంగ్రెస్ నాయకులు తనను గ్రామంలోకి రానివ్వడం లేదని, త్రాగునీటి సరఫరాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు, చరిత్రాభిమానులు కోరుతున్నారు. రాచకొండ కోట, పురాతన గుడులు, కొండలు, ప్రకృతి అందాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని చిత్రాల షూటింగ్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అయితే రోడ్డు మార్గం, శుద్ధి గైడ్లు, టూరిజం ఇన్ఫర్మేషన్ కేంద్రాలు వంటి మౌలిక వసతులు లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మేడ్చల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంఈఓ సరస్వతి తన ఇంక్రిమెంట్లు, జీతాలు ఆపుతున్నారని ఆరోపిస్తూ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఖలీల్ పాషా పాఠశాల ఎదుట టెంట్ వేసి బైఠాయించి నిరసన చేపట్టారు. తనకు సంబంధించిన ఇంక్రిమెంట్లు, వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఉన్నత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అడివేముల గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి కలకోట్ల శైలేందర్ సర్పంచ్ గా గెలుపొందారు. సర్పంచ్ గా ఎన్నికైనప్పటికీ తన వృత్తి ధర్మాన్ని మరవకుండా ఆటో నడుపుతూనే జీవనం సాగిస్తానని, గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, అందరినీ కలుపుకుపోయి పనిచేస్తానని శైలేందర్ తెలిపారు. ఆయన నిబద్ధత గ్రామస్తులను ఆకట్టుకుంది. నిర్మల్లోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. రామకరణ్ ఆధ్వర్యంలో భక్తులు మాల, కంకణ ధారణ స్వీకరించారు. ఆలయ అర్చకులు నవీన్ కుమార్ భక్తులకు హారతి, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన 4 పంచాయతీల్లో తొలిసారిగా మహిళలే సర్పంచులుగా గెలిచి రికార్డు సృష్టించారు. ఖానాపూర్, రంగపేట సర్పంచ్ గా పెట్టెం రాధా, కడెం న్యూ ధర్మాజీపేట సర్పంచ్ గా బాల సుమలత, తానూరు కళ్యాణి సర్పంచ్ గా శంకాబాయి, కుబీర్ రంజని తండా సర్పంచ్ గా జాదవ్ కవిత ఎన్నికయ్యారు. ఈ 4 కొత్త పంచాయతీలు 2 ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన సేవలను గుర్తించిన అధిష్టానం కేబినెట్ లోకి తీసుకోనుందని పేర్కొన్నారు. పదవులతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కట్టుబడి ఉంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మణ చాందా మండలంలోని పీచారు ధర్మారం గ్రామంలో వెలిసిన కోతిదేవుని జాతర నేడు వైభవంగా కొనసాగనుంది. 1976లో గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి వానరాన్ని కొలుస్తున్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.